Hey guys, JP here. Welcome to my ఛానల్. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చాను. సో ఈ టాపిక్ చాలా రోజుల నుంచి యూట్యూబ్లో మీకు అందరికీ వినిపిస్తూనే ఉంటుంది. అదే చాట్ జీపీటీ అనమాట. సో చాట్ జీపీటీ నిజంగానే మనం బ్లాగింగ్స్కి యూస్ చేయొచ్చా అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. సో నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు అది. సో చాట్ జీ చాట్ జీపీటీ గురించి చాలా మీకు వీడియోస్ కంటెంట్స్ దొరుకుతూనే ఉంటాయి. సో వాళ్ళు రియల్ ప్రూఫ్ కూడా చూపిస్తుంటారు అనమాట. గూగుల్ యాడ్సెన్స్లో మేము ఇంత సంపాదించాం అంత సంపాదించామని. నిజంగా దీన్ని మనం యూస్ చేసుకుని బ్లాగింగ్ని క్రియేట్ చేయొచ్చా? ఓకేనా, బ్లాగ్స్ని మనం క్రియేట్ చేయొచ్చా అంటే సో నేనైతే దాన్ని డిసగ్రీ చేస్తాను అనమాట. మీరు చాలా మాడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి బదులు మీరు హ్యాపీగా కూర్చొని రాసుకోవడం ఎంత బెటర్ అనమాట. ఓకేనా, బ్లాగ్ పోస్టింగ్ మీరు రాస్తున్నప్పుడు మామూలుగానే నేను లాస్ట్ టైం నేను నా వెబ్సైట్లో బ్లాగ్స్ రాస్తున్నప్పుడే మనకి జీరో ప్లేగరిజం ఉండాలి. అంటే డూప్లికేట్ కంటెంట్ క్రియేట్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, అలాగే మన కంటెంట్ చాలా యూనిక్గా ఉండాలి, రీడర్స్ మంచిగా అనిపించాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడే నేను 1.5 మంత్ రోజు ఒక పోస్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తేనే నాకు గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయింది నా వెబ్సైట్కి. ఓకే, సో మీరు బ్లాగింగ్ చేస్తున్నప్పుడు అంటే మీరు పోస్టులు మీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు యూనిక్ కంటెంట్ రావాలి కానివ్వండి. ఇట్లా ఏ జనరేట్ చేసిన కంటెంట్ మీరు యూస్ చేసి కానీ మీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవ్ అయి ఉంటే వాళ్ళు డిజేబుల్ చేస్తారు. లేదు మీరు ఫ్రెష్గా అప్లై చేయాలన్నా కూడా దాన్ని మీకు యాక్సెప్ట్ చేయరు, రిజెక్టే చేస్తారు. ఓకేనా, అది ఎందుకో కూడా మీకు చూపిస్తాను చూడండి. మనకి యూట్యూబ్లో ఇట్లా సెర్చ్ చేసినప్పుడు చాలా వీడియోస్ దీని మీద కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. సో చాట్ జీపీటీని యూస్ చేసుకొని బ్లాగింగ్ మాత్రం చేయొద్దు. సో ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ని మరలా ఏఐ ట్రాక్ చేస్తూనే ఉంటుంది. సో దాంట్లో ఎంత ఒరిజినాలిటీ ఉంది, ఎంత ఏంటనేది అసలు అంతవరకు ఎందుకు, అసలు చాట్ జీపీటీయే ఎందుకు? నేను రాసిన పోస్ట్ మీరు కాపీ పేస్ట్ చేసి మీరు పోస్ట్ చేసి చూడండి, వస్తుందేమో, మీకు యాడ్సెన్స్ అప్రూవ్ అవుతుందేమో, ఒకసారి చూడండి. ఓకేనా, లేదు మీరు ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఏదో ఒక కంటెంట్ని తీసుకొని మీరు వచ్చి వెబ్సైట్ మీ ఓన్ బ్లాగ్లోనే పోస్ట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది అనమాట. సో చాట్ జీపీటీ మీకు ఏదైతే క్రియేట్ చేస్తుందో ఆ సెంటెన్సెస్ అన్నిటిని తీసుకొచ్చేసి మీరు బ్లాగ్ పోస్ట్లో కానీ పోస్ట్ చేసి మీ పోస్ట్ని సబ్మిట్ చేసేసారనుకోండి, ఖచ్చితంగా అదే ఎలిజిబుల్ అవ్వదు అనమాట. మీ వెబ్సైట్ అనేది యాడ్సెన్స్కి ఎలిజిబుల్ అవ్వదు. ఓకేనా, మీకు ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ మీకు మనీ ఇచ్చే ప్లాట్ఫామ్స్ ఉంటే వాటిని యూస్ చేసుకుంటే మరి వాళ్ళు అప్రూవ్ చేస్తారో లేదు మనకు తెలియదు కానివ్వండి. యాక్చువల్గా అయితే గూగుల్ యాడ్సెన్స్ మాత్రం అప్రూవ్ చేయరండి. ఓకేనా, సో ఒకసారి నేను మీకు చాట్ జీపీటీలోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఏదైనా ఒకటి రాద్దాం, హౌ టు ఎర్న్ మనీ. ఓకే, మనీ యూజింగ్ యూట్యూబ్ అని నేను సెర్చ్ చేశానండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీ మనకు కొంత జనరేట్ చేస్తుంది కదా కంటెంట్ని. సో ఈ కంటెంట్ మొత్తం జనరేట్ చేశాక దీన్ని ఎంత ప్లేగరిజం ఉంటుందో, ఎంత ఏ జనరేట్ చేసిన కంటెంట్ అని ఆల్రెడీ గూగుల్ వాళ్ళకి కూడా ఎలా తెలుస్తుందో మీరు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో నేను మిమ్మల్ని కొన్ని వెబ్సైట్స్లోకి తీసుకెళ్ళి ఈ కంటెంట్ని వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తుంటారో చూపిస్తాను. ఒక ఫైనల్గా కంటెంట్ అయితే ప్రిపేర్ అయింది. సో ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తాన్ని నేను కాపీ చేస్తున్నానండి. ఓకే, కాపీ చేస్తున్నాను. సో ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఓకే, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇక్కడ ఇది ఒరిజినాలిటీ డాట్ ఏఐ, ఇది కూడా ఏఐ బిల్డ్ చేసిన వెబ్సైటే అనమాట. సో దీని బ్యాక్గ్రౌండ్లో కూడా ఏఐ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఏఐతో జనరేట్ చేసిన కంటెంటే. సో గూగుల్ వాళ్ళు ఏమో అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అనమాట ఈ టూల్స్ అన్నీ కూడా. ఓకేనా, సో వాళ్ళు ఓన్ బిల్డ్ చేసిన టూల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి నేను కంటెంట్ స్కానర్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో మీరు దీంట్లో ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం స్కాన్ ప్లేగరిజం చెక్ అండ్ డిటెక్ట్ ఏఐ అని రెండింటిని చెక్ చేసి మనం స్కాన్ మీద క్లిక్ చేస్తున్నామండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో మీరు పోస్ట్ చేస్తే మీకు ఏం జరుగుతుందో నేను చూపిస్తాను చూడండి. మీరు వీటిని బేస్ చేసుకొని యూట్యూబ్లో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని మీరు దయచేసి వెళ్ళొద్దు అనమాట. సో ఇక్కడ మనకు చూస్తే ఒరిజినాలిటీ 14% ఉంది, 86% ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ ఇది అనేది ఉందన్నమాట. ఓకేనా, ప్లేగరిజం నాట్ డిటెక్టెడ్. ఓకే, బట్ ఏఐ జనరేట్ చేసిన కంటెంట్కి మీకు యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వదు. ఓకేనా, యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవ్వదు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో
మీరు బ్లాగింగ్ చేయాలనుకుంటే సీరియస్గా మీరు బ్లాగింగ్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటే డొమైన్ పర్చేస్ చేసుకొని వర్డ్ ప్రెస్ యూజ్ చేసుకోవడం నేర్చుకొని ఓకే మీ ఓన్గా మీరు కంటెంట్ని రాస్తే తప్ప మీరు దీన్ని యూజ్ చేసుకొని మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని అది ఇచ్చే కంటెంట్ బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా పోస్ట్ చేశారంటే మాత్రం కుదరదు. సో ఇప్పుడు మీరు ఒకవేళ స్టిల్ మీరు దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నారా అనుకుంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఇచ్చిన కంటెంట్ అంతటినీ తీసుకుపోయి మీరు ఓకేనా మీరు గ్రామర్లీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని దాంట్లో మాడిఫై చేసుకోవడమో లేకపోతే మీరు దాన్ని చదివి ఆ కంటెంట్ చదివి మరలా మీరు ఓన్గా మీ వర్డ్స్ని మీ ఫ్రేజెస్ని యాడ్ చేసుకొని అట్లా చేసుకుంటే తప్ప మీకు యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వదండి. డైరెక్ట్గా మీరు పోస్ట్ చేయడం వల్ల మీకు అప్రూవ్ అవుతుంట అక్కడ ఎలాగో మీకు ఇక్కడ కొన్ని స్నిప్పెట్స్ లాగా క్రియేట్ చేస్తుంది కదా, మీకు చిన్న చిన్న పాయింట్స్ని క్రియేట్ చేస్తుంది కదా. సో దీన్ని అర్థం చేసుకొని మీరు మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు రాస్తే అది ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. అంతేగాని సింపుల్గా అయిపోతుంది కదా, ఈజీ మనీ ఈజీగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీరు డైరెక్ట్గా టోటల్ కంటెంట్ని తీసుకుపోయి మీ బ్లాగ్ పోస్ట్లో పోస్ట్ చేస్తారంటే మాత్రం అప్రూవల్ అనేది జరగదు. ఇది చదివి ఇక్కడ ఉన్న దాన్ని చదివి మీ ఓన్గా మరలా మీరు కంటెంట్ రాసుకొని అప్పుడు పబ్లిష్ చేసి అట్లా ట్రై చేయండి తప్ప ఇట్లా మాత్రం డూప్లికేట్ కంటెంట్ క్రియేట్ చేసుకొని ఏఐతో దాన్ని తీసుకుపోయి మీరు పోస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో చాట్ జీపీటీని మంచిగా యూస్ చేసుకోండి, కానీ ఇట్లాంటి అనవసరమైన పనులు యూట్యూబ్లో చూసి మాత్రం చేయొద్దు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.